మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ అంటే ఏంటి, పి అంటే ఏంటి, మీ ఇష్టం. హాయ్. హాయ్, మీ పేరు? సాయిరామ్. సాయిరామ్, ఏం చదువుతున్నావు నాయన? 4th క్లాస్. ఫస్ట్ టైమా? చెప్పు. ఎక్స్ ఫర్ ఎక్సలెంట్ స్పైడర్ మ్యాన్. మా ఇంటి పక్క పింకీ ఉంటుంది. ఇంటికి మా ఇంటి పక్క పింకీ ఉంటుంది. చూడలేకపోతున్నాను ప్రదీప్ అన్న. ఎందుకు చూడలేకపోతున్నావు? నాకు స్పైడర్ మ్యాన్ పవర్స్ వస్తే నేను గోడ ఎక్కి పాకుతూ వెళ్తాను ప్రదీప్ అన్న. ఇది నెక్స్ట్ దాంట్లో ఆన్సర్ అనుకుంటా. నానా ఎక్స్ ఫుల్ ఫామ్ ఇచ్చారా నీకు? ఎక్స్ ఫర్ ఎక్సలెంట్ స్పైడర్ మ్యాన్. ఎక్సలెంట్ స్పైడర్ మ్యాన్ ఎందుకంటే పక్కింటి పింకీని చూడడం కోసం. పింకీ ఏం చదువుతుంది? 4th క్లాస్. 4th క్లాసా? పింకీ వదిన అడిగానని చెప్పన్నయ్య. పి ఫర్ హాయ్. నీ పేరు? ప్రద్యున్. 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 మీరు క్రియేట్ చేసుకునే వాడు చెప్పకండి, నా పేరు నాది. ఏంటి మళ్ళీ చెప్పు. ప్రద్యున్. అదే సేమ్, అంతే, ఏం మారలేదు. పీపర్ పవర్ఫుల్ ఐరన్ మ్యాన్. నేను హోంవర్క్ చేయలేకపోతున్నా. నేను ఐరన్ మ్యాన్ లా మారిపోతే నేను వేరే వాళ్ళ నోట్బుక్స్ ని కాల్ చేస్తా. ఎలా ఉంది ప్రదీప్ అన్న? మామూలుగా లేదు కాదు. బానే ఉంది కదా? అసలు మొత్తం బుక్లన్నీ నొక్కేడువే. అంటే నీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది రోయ్. నేను చదవకపోయినా పర్లేదు, ఇంకోటి చదవకూడదు, అది నీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. ఆర్ ఫర్ హాయ్ ప్రదీప్ భయ్య. హాయ్. ఆర్ అంటే రూత్లెస్ హల్క్ అన్నమాట. ఎందుకంటే నేను హల్క్ ని అసిస్టెంట్ గా పెట్టుకుంటా. ఎవరైనా నాతో గొడవకి వస్తే నేను హల్క్ ని వాడుకుంటా. నీ కట్అవుట్ కి మళ్ళీ హల్క్ బాడీ గార్డా? ఈ ఫర్ హాయ్ అన్న. హాయ్, నైస్ హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ. ఈ ఫర్ ఎక్సలెంట్ బ్యాట్మ్యాన్. నేను స్కూల్లో టీచర్ క్లాస్ చెప్తుంటే బ్యాట్మ్యాన్ లా నాకు పవర్స్ వచ్చి నీ దగ్గర కూర్చోవాలని ఉంది ఎగిరి. నా దగ్గర నేను చదివిపిస్తే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి అయిపోతావు తెలుసా? ఏమవ్వాలి నీకు? ఐఏఎస్ అయిపోతాం, దాంట్లో ప్రాబ్లం లేదు. ఇంకొంచెం ఎండగా ఉంది, కాసేపే అవుతాం. ఓకేనా? ఎస్ ఫర్ స్టైలిష్ హ్యారీ పాటర్. నేను ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే హ్యారీ పాటర్ ని చేసుకుంటా. ఎందుకంటే తను హ్యాండ్సమ్ గా ఇంకా క్యూట్ గా ఉంటాడు. అది చిన్నప్పుడు అమ్మా, చిన్నప్పుడు నేను కూడా ముద్దు బెల్లే ఉండే పంది పిల్లలాగా. ఓకే, ఇంకో ఎస్ ఫర్. ఎస్ అంటే సూపర్ మ్యాన్. ఒకవేళ నేను సూపర్ మ్యాన్ అయితే నేను నా డ్రెస్ ఎక్స్చేంజ్ చేసి బయట ఉండే అండర్వేర్ లోపలేస్తా. అయ్యో, అసలు నీకు తెలుసా సూపర్ మ్యాన్ ఎందుకు బయట వేసుకుంటాడు? తెలీదు. టవల్ ఎందుకు వెనక కట్టుకుంటాడు తెలుసా? తెలీదు. అదేంటంటే ఇప్పుడు స్నానం చేసి బయటికి రాగానే అర్జెంట్ గా ఫోన్ వస్తుంది సూపర్ మ్యాన్ కి. ఎప్పుడు ఆరదు కదా, ఆరదు కాబట్టి బయట వేసుకుని టవల్ వెనకేసి ఎగురుతాడు అనమాట. అది గాలి గిరగర్రని ఆరిపోగానే దిగేసి లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. సో సూపర్ హీరోస్ గురించి మనం మాట్లాడుతాం కాబట్టి ఒకవేళ మీకే పవర్స్ వచ్చి మీరు సూపర్ హీరోస్ కింద మారిపోతే ఏ సూపర్ హీరో కింద మారుతారు, ఎందుకు మారుతారు, ఏం చేస్తారు? అన్న ఒక్క నిమిషం, ఒక డైలాగ్ చెప్తావా? చెప్పేయి, కడుపులో దాచుకోకుండా నా లావ్ అయిపోతాం. ప్రదీప్, నీకు బీపీ వస్తే నీ పిఏ అనుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఎక్స్ప్రెస్ రాజానే అనుకుద్ది. ఇప్పుడు ఆ వనకడాలు అవన్నీ ఎందుకులే నాన్న? నాకు ఒక తెక్కు ఉంది, నీకు ఒక లెక్క ఉంది. నాన్న మగ మైకి అడి డైలాగ్ చెప్పేసి పోయిందిలే. కత్తి వాట మొదలెడితే నాకంటే ఎవరు బాగా వాడలేడు. బాగా చూస్తున్నారా సినిమాలు? నేను పెద్దగైనాక పవన్ కళ్యాణ్ అయితా. ఎందుకు? నాకు ఇష్టం. ఇంకా పవన్ కళ్యాణ్ తో పాటు సెల్ఫీలు కూడా దిగేస్తా. నాకే గనుక పవర్స్ ఉంటే నేను ఒక 15 years పెరిగి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నయ్య. 15 years తర్వాత మనసు మార్చుకుంటావులే అమ్మా. నేను గిఫ్ట్ తెచ్చాను అన్నయ్య. థ్యాంక్ యూ.
సో స్వీట్, థ్యాంక్ యూ. మరి డబ్బా కూడా ఇస్తే. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. మొన్న మా క్లాస్ లో చింటూ అనే అబ్బాయి నా ఎరేజర్ తీసుకొని నన్నే కొట్టాడు. ఎవరు మన చింటు గాడు? ఆ డిప్ప కటింగ్ వాడే బాబోయ్. ఏం చేశాడు? నా ఎరేజర్ తీసుకొని నన్నే కొట్టాడు. లబ్బర్ నొక్కేసాడా? నా గనుక సూపర్ పవర్స్ వస్తే నేను వాడి ముఖాన్ని పచ్చడి చేస్తా. తప్పునా అన్న, అలాంటి చేయకూడదు. మహా అయితే నిక్కర్లో కొంచెం చీమలే అంతే. అంతే, నేను ప్రదీప్ అన్నని అన్ని టీవీ షోస్ లో మెయిన్ యాంకర్ గా చేస్తా. ఇది బాగుంది రోయ్, ఇదే ఇంపార్టెంట్. ఇది చాలా బాగుంది. ఉన్నదే ఎలా సర్దాలు అర్థం కావట్లేదు డేట్లు. నాకు సూపర్ మ్యాన్ పవర్స్ వస్తే నేను మిస్ యూనివర్స్ లాంటి అమ్మాయిని నీకు పెళ్ళంగా తెస్తాను ప్రదీప్ అన్న. నువ్వు ఒక్కదాని నా బాధ అర్థం చేసుకున్నావు తల్లి. నువ్వు అదే పనిలో ఉండు, నువ్వు అవుతావు తదాస్తు. నేను కదా సూపర్ హీరో అయితే టీవీ సీరియల్స్ అన్ని బ్లాక్ చేసి ఓన్లీ కార్టూన్ ఛానల్స్ పెట్టుకున్నట్టు చేస్తా. పాపం అత్తలు కోడళ్ళు గంటల తరబడి ఏడుస్తున్నారమ్మా. నువ్వు అలా వాళ్ళకి అన్యాయం చేస్తే తప్పు కదా. ఒకవేళ నేను సూపర్ హీరో అయితే వాళ్ళు అందరినీ ప్రదీప్ అన్న ఫ్యాన్స్ చేస్తా. అయ్యో నాకు కనుక స్పైడర్ మ్యాన్ పవర్స్ వస్తే ఇంట్లో భూతంతా తీసేస్తావా? ఎక్స్ప్రెస్ చార్జెస్ షో సాటర్డే సండే కూడా వచ్చేలా చేస్తా. ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం. హాయ్ ప్రదీప్ అన్న, నా పేరు విద్యాలక్ష్మి. నేను గుజరాత్ నుంచి మీకోసం వచ్చాను. ఓన్లీ దిస్. నేను ఒక డైలాగ్ చెప్తా. డైలాగ్ అంటే జస్ట్ మీకోసం చెప్తా. నేను మార్స్ లో పోయి మీ షూటింగ్ చేసి మొత్తం వరల్డ్ లా ఫేమస్ చేస్తాం. నిన్ను సో స్వీట్. నువ్వు గుజరాత్ నుంచి వచ్చావు. గుజరాతీ వచ్చా? నాకు హిందీ వచ్చు. గుజరాతీ రాదా? రాదు. పాపడా జాఫడా ఫుడ్ ఐటమ్స్ అవి. అవునా? హాయ్ ప్రదీప్ అన్న, నాకు గనుక సూపర్ పవర్స్ వస్తే నీకు ఇష్టమైన రాశి కన్నా నీకు తెచ్చి పెళ్లి చేస్తా. కలలు కంటూ ఉంటాను నేను, అది నిజం చేస్తా. అవునమ్మా, నేను కూడా పగటి పుట్టే కళలు కంటున్నాను అంతా. ఇంతకుముందు సమంత కలగన్నావు, కానీ ఇప్పుడు నీ చేయి జారిపోయింది. రాశి కన్నా మిస్ కాదులే అన్న, నేను చూసుకుంటా. నాకన్నా సూపర్ పవర్స్ వస్తే నీకు రష్మికి పెళ్లి చేస్తా. మనకంటే పెద్దవాళ్ళని పెళ్లి చేసుకోకూడదు నాన్న, తప్పు. రష్మి ఆంటీ థ్యాంక్ యూ. ఒకవేళ నాకు సూపర్ హీరో పవర్స్ వస్తే నేను ఇండియాని సేవ్ చేయడానికి ట్రై చేస్తా. దేంట్లోంచి? ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటున్నాను ఇండియాలో? నాకు తెలిసి ఎగ్జామ్స్ ఉంటున్నాయి ఎవ్రీ ఇయర్. అవి ఒకటి తీసేద్దాం. 10th తర్వాత నుంచి మొత్తం హాలిడేస్. కంపెనీస్ అన్ని మనల్ని సెలెక్ట్ చేసుకుని మంత్లీ వాళ్ళే శాలరీ ఇస్తూ ఉండాలి. ఎవ్రీడే 2 కార్టూన్స్, ఈవినింగ్ 1 సినిమా. డీలోకే నేను ప్రైమ్ మినిస్టర్ అయితే ఇదే చేద్దాం అనుకుంటాను. మీరేమంటారు? మధ్యలో ఎక్స్ప్రెస్ షో త్రూ అవుట్ ద డే వస్తుంది, పొద్దు నుంచి రాత్రి వరకు. ఇవి నేను అన్ని ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చేద్దాం అనుకుంటాను. నేను ప్రైమ్ మినిస్టర్ అవుతా కదా, మీ ఓట్లన్నీ నాకే కదా. మీరు పెద్దవాళ్ళు అయ్యే టైంకి నువ్వు బెంచ్ ఎక్కినా, నువ్వు బెంచ్ ఎక్కి లేకపోతే కనపడవు. ఊరుకుంటావో ఏడవోతావు? నీ పేరేంటి? నా పేరు దీప్తి. దీప్తి, ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాసా? రైమ్స్ ఏమైనా వచ్చా నీకు? చెప్పు, ఒక రైమ్ చెప్పు. జై తెలంగాణ పాట వచ్చు. పాడు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జననీ జనకేతనం, ముక్కోటి గంతికలు ఒకటైన చేతనం, తరతరాల చట్టగల్ల తల్లి నీ రాజనం, 10 జిల్లాలని పిల్లల ప్రణవిల్ శుభచన్నం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, పోతనది పురతి గడ్డ, రుద్రమ్మది వీరగడ్డ, గండ్ర గండ్ర కొమ్రం భీముడే నీ బిడ్డ, కాకతీల కలప్రభుల కాంతి రేఖ రాయప్ప, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగ చాలన. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. అయిపోయిందా? సూపర్.
నాన్న బంగారం కింద రారా. ఫస్ట్ క్లాస్ చదువుతున్నావు నువ్వు. ఈ పాట ఎవరు నేర్పించారు నీకు? మమ్మీ. ఎక్కడున్నారు మమ్మీ? ఎక్కడున్నారు? హలో అండి. హాయ్ హాయ్ హాయ్. సినిమా చూసా? ఏ హీరోయిన్ ఇష్టం నీకు? బాహుబలి. బాహుబలి ఇష్టం. బాహుబలి ఎవరు ఇష్టం? అనుష్క. నాకు కూడా అనుష్క ఇష్టం. కష్టంగా ఉందిరా, ట్రై చేస్తున్నాను. బట్ కొంచెం హైట్ ప్రాబ్లం. నానా హైట్ ఉంటది కదా ఆవిడ, సో ప్రాబ్లం మ్యాచ్ అవ్వట్లే. అప్పటికి చెప్పా మేడం కొంచెం హీల్ చేసుకుంటాను ప్లీజ్ అర్థం చేసుకోండి అని. ఒప్పుకోవట్లేదు. అదే ఇంక ఇయర్ అంటున్నారు అందరూ, కానీ నేను 2 ఏళ్ళు ఆగుదాం అనుకుంటున్నాను. ఓకే కదా? కంఫర్టబుల్ అయినా నువ్వు? ఓ పాట పాడతావా? ఏం పాట? నీకే పాట వచ్చు? చింతపండుది. ఇది ఎప్పుడు నేను వెళ్ళా పాడి నేను నేర్చుకుంటా. చింతపండు కాలి బుస్ అత్తారింట్ల బొమ్మలాట, పెద్ద వచ్చింది పట్టు చీర, ఎట్లా కట్టాలి వదినమ్మ, ముడేసి కట్టాలి ఆడబిడ్డ, పెళ్లి కూతురికి క్యాబ్ వచ్చింది, బొంబాయి పోతే బంద కొట్టింది, కలకత్తా వెళ్తే వస్తలే ఇది. సూపర్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, నైస్ మీటింగ్ యూ. మళ్ళీ కలుద్దాం మనం, ఓకేనా? నువ్వు మాత్రం మర్చిపోకు అనుష్క గురించి. అడిగానని చెప్పు, ఓకే? దా. నాకు దమ్ముంటే నిన్ను యాంకర్ తీసేసి నేను యాకంటే అంట. నువ్వు నా కడుపు కేసరేసావా? ఆ మైక్ తెచ్చుకుందా కిందదా. రెడీ, యాక్షన్. హాయ్, హలో, వెల్కమ్. యాంకర్ అవుతావా? యాంకర్ పాట పాడతావా? పాడు. గుండెల్లా ఆ గుడిలో నా దేవుడు ఉండు, దేవుడంటే నీవేలే కృష్ణయ్య, మా దేవుడంటే నీవేలే కన్నయ్య, కంసుడెక్కడ రానే రాడు, కాళీయోడు లేనే లేడు, విజమ బాలానిచ్చే కృష్ణయ్య, ఆ భూతనాయుడు రానే రాడు కన్నయ్య. మధ్యలేమరా గేర్ మార్చిన బండిది? నచ్చించు కరమలు వర్ణించు సురక్షకిని చూడు చూర్కులు శశాయికి మొక్కు సిరము విష్ణు నాకర్ణించు వేణులు ప్రతిమైని గలచిన మనమును భగవంతు వలగును పదవులు పురుషోత్తముని వీధి బుద్ధి దేవదేవుని చించు దినోదిన చక్రాస్తుడి ప్రకటించు చదువు కుంభిని రవి ఎక్కడి గురుడు తండ్రి హరిచేరు తండ్రి పాద తీర్థంగా పలుపమందులు నేను వలనయ్యా తమ కాదును వదన చేసు. సూపర్, అయిపోయిందా? ఒకవేళ నేను సూపర్ హీరో అయితే ఎక్స్ప్రెస్ రాజాని రాజా చేసేవాడిని. ఏం చేస్తావు? ఒకవేళ నేను సూపర్ మ్యాన్ అయితే ఎక్స్ప్రెస్ రాజాని రాజా చేసేవాడిని. ఎక్స్ప్రెస్ రాజాయేగా. ఇట్స్ నాకు అర్థమైంది. దేర్ ఇస్ సమ్ చేంజ్ చేద్దాం, అంత తీసేసి ఇది పెట్టేద్దాం. ఓకే, అమ్మయ్య. వాడు చెప్దాం అనుకుని చెప్పేసాడు. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాడు. సౌండ్ వచ్చింది. నేను కానీ సూపర్ మ్యాన్ అయితే నేను ప్రైమ్ మినిస్టర్ చేస్తా. నన్నా వినడానికి భలే ఉంది, బాగుంది. అన్న నీ లవర్ రష్మికి ఖచ్చితంగా పెళ్లి చేస్తా, కానీ నా లవర్ కి ఏం చేయాలో చెప్పవా? నాకు డబల్ ఏజ్ ఉంటది ఆవిడ, నీకు అర్థం కావట్లే వారిని. కానీ నువ్వు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. నీకు నేను ఎందుకు హెల్ప్ చేయాలరా? లవర్ కోసం. అరే డిక్కడే కిందరారా. నేను ఎందుకు హెల్ప్ చేయాలి చెప్పు? నాకేంటి? నీకు పెళ్లి చేసేస్తా. మా ఇంట్లో వాళ్ళ వల్ల అవ్వట్లే. చేద్దాం. అంటే ఇప్పుడు రాశి కన్నా బిజీగా ఉంది షూటింగ్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా బిజీగా ఉంది. వాళ్ళతో మనకు సంబంధం లేదు, కానీ ఇప్పుడు
మరి నీ పెళ్లి గురించి నువ్వు మ్యాటరా? ఓకే, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అదే పెద్ద విషయం కానీ ఇప్పుడు కాదు. మరి ఇప్పుడు ఏం కావాలరా నీకు? నేనేం చేయాలి చెప్పు నీకు? నా లవర్కి నువ్వు హెల్ప్ చేయాలంతే. పెళ్లి చేసుకోవడానికి మాత్రం వయసు ఉందంటే ఇప్పుడు మాత్రం లవర్ అంట. లవర్ ఎవరు? ఎవరో ఒకరు. నేను హెల్ప్ చేయాలా? ఏమని హెల్ప్ చేయాలి? ఎలా హెల్ప్ చేయాలి? నీకు తెలుసు, నాకు తెలుసు, అందుకే నేను హెల్ప్ చేయాలి. చాలా క్లారిటీలో ఉన్నాడు ఈ పిల్లాడు. పాట పాడు, నీ లవర్ కోసం పాట పాడు. అడుడు అడుడు అడాడు నువ్వు 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 నాకు సడే నోడు అది కానీ ఇప్పుడు నాకు లవర్ కోసం హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయమని అడుగుతున్నాడు. ఏం హెల్ప్ అంటే నువ్వే చేయంటున్నాడు. నేను చేస్తాను, నేను టెన్షన్ పెట్టుకోకు, ఓకేనా? జాగ్రత్తగా నేను డ్రాప్ చేసి వస్తా. మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వాటర్ తాగుతున్నా. నేను సూపర్ హీరో అయితే ప్రదీప్ ని బొమ్మలాగా మార్చి నా ఇంట్లో పెట్టేసుకుంటా. బొమ్మలా మార్చి ఇంట్లో పెట్టేసుకుంటావా? ఎందుకురా? ఆడుకుంటా. నా జీవితంతో ఆడుకుందాం అనుకుంటా నాన్న.